తక్కువ ఆయిల్‌లో బెండకాయ వేపుడు ఇలా చేసి చూడండి. చాలా టేస్టీగా జిగురు లేకుండా బావుంటుంది. దీనికోసము స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని దాంట్లో బెండకాయ ముక్కల్ని ఇలా రౌండ్‌గా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని ఏమీ వేయకుండా ఉట్టి ఆయిల్‌లోనే ఫ్రై చేసేసుకొని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే పాన్‌లో కూరకు సరిపడిన ఆయిల్ వేసుకొని పల్లీలు, శనగపప్పు, మినపప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత వెల్లుల్లి రబ్బలు, అలాగే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిపోయిన తర్వాత బెండకాయ ముక్కల్ని కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని పసుపు, ఉప్పు, కారం కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఆల్రెడీ వేగిపోయిన ముక్కలే కదండి, ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొత్తిమీర, కొద్దిగా కొబ్బరి పొడి కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే టేస్టీ బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.